ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గంలో పూర్తిగా కూడా అవగాహన సదస్సు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే తెలంగాణ గారిని. సార్, ఈ భూభారతి ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు కదా, దీనికి సంబంధించి అసలు ప్రజల ఆధారం ఉంది. భూభారతి అనేది నిజంగా అందరికి అద్భుతం అండి. గతంలో దీంట్లో సవరణ ఉండేది కాదు. ఏది ధరణి పోర్టల్లో సవరణ ఉండేది. కనీసం పేరు మారినా కానీ ఏమైనా మిస్సింగ్ రేట్లు కానీ వేరే వాళ్ళ భూమి మీద పడ్డా కానీ సవరణ అనేది ఉండేది కాదు. మళ్ళీ సవరణ చేయాలంటే నానా అవస్థలు, ఇది అక్కడ సీసీఎల్లో ఉందని రకరకాలుగా ఉండేది. ఈవెందో చిన్న మిస్టేక్ ఉన్నా కానీ అది ప్రొబిటెడ్ దాంట్లో పడేది. అదేవిధంగా లేకపోతే నాట్ సైనెడ్ ఎంఆర్ఓ, ఇది ప్రొబిటెడ్ అంటే అసలు తీసివేసిన భూమి అని లెక్క. ఏ లెక్కల్లో ఉండేది కాదు, ఎవరి దగ్గర ఏమి కూడా ఉండేది కాదు నిజంగా. అదే నా దగ్గర కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, కలెక్టర్ గారి దగ్గర లేదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ లేదు. ఈ వ్యవస్థ పోవాలంటే ఈ వ్యవస్థను కొత్త వ్యవస్థను తేవాలి. ఈ రోజు ఏదైనా మార్పు చేయాలంటే, సవరణ చేయాలంటే వ్యవస్థ అనేది క్లియర్ గా ఉండేది. చాలా వరకు ఎంఆర్ఓల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, తహసీల్దార్ల చుట్టూ భూమి కొరకు తిరిగి నానా రకాల ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి ఏంటంటే గతంలో మనం ఏదైతే ధరణి పోర్టల్ చేసామో దాంట్లో ఆఫీసులో కూర్చొని చేశారు అనేదే దీనికి ఒక వాదన. ఇప్పుడు దీని ఇదనేది ఇప్పుడు భూభారతి అనేది ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసి భూదాన్ అంటే ఆధార్ కార్డు లాంటి మీ భూమిని డిజిటలైజేషన్ అంటే జియో కోఆర్డినేట్, నీ భూమి లాంగిట్యూడ్ అని పొడవు వెడల్పు ఆ పక్క ఈ పక్క అనేది ఎవరున్నారని చెప్పడానికి ఈ భూభారతిని చెప్పారు. దీనివల్ల ఏజెన్సీ 170 యాక్ట్ కానీ దేనికి కానీ ఎటువంటి అంచనా ఉండదు. నీకు ఈ భూమి ఎలా సంక్రమించింది. సో ఈ గతంలో ఇప్పుడు క్లియర్ గా చెప్పాం. 2014 ముందు ఏమన్నా సాదా బైనామాలు ఉంటే సాదా బైనామాలు కూడా వాళ్ళిద్దరు ఒప్పుకుంటే ఈ రోజు ఏదైతే ఉన్నాడో అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఈ భూభారతిలోకి వెళ్తుందని క్లియర్ చెప్పారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ కూడా అన్ని కాగితాలు ఉంటే క్షణంలోనే 10 నిమిషాల్లో 10 నిమిషాలు కాదు, ఒక 2-3 నిమిషాల్లో మీకు ఈ పట్టా వచ్చేస్తుంది. బుక్ కూడా డిజిటలైజ్ చేయాలి. దాన్ని మళ్ళీ సీసీఎల్లోకి రావాలి. సీసీఎల్లో క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అది పోస్టర్లో రావాలి. ఒక 6 నెలలు పట్టేది మన భూమి రావడానికి. అలా కాకుండా వితిన్ few minutes లోనే మన చేతిలోకి నీకున్న భూమిని కార్డులో ఇస్తుంది. ఇది భూభారతి చట్టాన్ని రైతులకు అనుగుణంగా చేశారు. అన్ని ఈ రోజు మన భూమికి మన సెక్యూరిటీ ఉండటానికి. గతంలో ఒక డిజిటల్ భూ వచ్చిన తర్వాత మార్పు చేయాలి, మనం దీన్ని తీసేయాలి, పేరు మార్చాలంటే నాన్న అవస్థ పడేవాళ్ళం. ఈ రోజు మళ్ళా కాకుండా వేరేగా వెళ్ళిపోయింది అనుకోండి భూమి, ఎవరికన్నా అనుకోకుండా మిస్సింగ్ రేట్లు వెళ్తే కూడా అతను సంతకం చేయాలి. నా భూమికి వచ్చింది, ఆయన వేలుముద్ర పడే ఉంది. ఈ రోజు ఆ వ్యవస్థ లేకుండా క్లియరెన్స్ కలెక్టర్ గారికి, ఆర్ఐ గారికి, తహసీల్దార్ మళ్ళీ మన గ్రామాల్లో మన రికార్డులు ఉంటాయి. మన భూమికి మన ఆధారం. ఈ రోజు ఎటువంటి ఆధారాన్ని కూడా పలానా ఇల్లు పలానా చోట ఉందని దీన్ని కూడా రైట్ కలిగించే భూభారతిని ఈ రోజు అందరు ఆశిస్తుందని అందరి మనం చేస్తుంది. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు. అంటే భూభారతికి సంబంధించి కూడా ఇక్కడైతే అవగాహన సదస్సు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామంటూ కూడా ఎమ్మెల్యే తెలంగాణ గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది కొన్ని పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో సందీప్, కాలేజీ టీవీ, వరంగల్.